అలాగే చాలా మందికి నిద్రలో గురకొస్తూ ఉంటుంది. అవును. సో, దీనికి ప్రధాన కారణం ఏంటి? దీనికి అంటే చాలా మంది కౌన్సెలింగ్స్ తీసుకుంటుంటారు. అవును. చాలా అంటే యోగాసనాల ద్వారా తగ్గించుకోవాలని, లేదంటే అవును. కొన్ని ప్రాణాయామం ద్వారా అవును. అవును. తగ్గించుకోవాలని, ఇలా చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ అవును. ఉంటారు. మనకు హోమియోపతిలో ఎటువంటి మెడిసిన్స్ అయినా ఉన్నాయా? దీనికి పరిష్కార మార్గం యాహ్! ఏదైనా ఉందా? సో, నౌ స్నోరింగ్ అనేది కూడా అంతే అమ్మ. ఇది ఒక మెడికల్ కండిషన్. హ్మ్. స్లీప్ అప్నియా అంటారు. హ్మ్. సో, స్లీప్ అప్నియా అనేది డిఫరెంట్ ఫార్మ్‌లో వస్తుంది. డిఫరెంట్ టైమ్స్ ఆఫ్ దట్ నైట్ స్లీప్‌లో వస్తుంది. సో, కొన్ని కొన్ని ఏంటంటే పేషెంట్‌కి తెలియదు. పక్కన ఉన్న వాళ్ళకి మట్టుకే వినపడుతుంది. హ్మ్. కొంతమందికి ఏంటంటే ఓఎస్ఏ అంటాం దాన్ని. అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా. ఓకే. బికాజ్ ఇట్ అబ్స్ట్రక్ట్స్ ద స్లీప్. హ్మ్. దానివల్ల రెస్పిరేటరీ మూవ్‌మెంట్స్, రెస్పిరేషన్ తగ్గడం వల్ల ఆ పర్సన్‌కి మెలుకువ వచ్చేస్తుంది ఆటోమేటిక్‌గా. అది సమ్‌టైమ్స్ ఎక్కువసేపు ఆ బ్రెత్ ఆగిందనుకోండి, ఇట్ కెన్ లీడ్ టు కార్డియాక్ అరెస్ట్ అంటారు. ఎక్కడో రేర్‌గా అవుతాయి అవి. హ్మ్. ఎక్కువ శాతం అంత అవ్వవు. సో, అది జనరల్‌గా పక్క వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి మనకంటే. ప్లస్ ఇన్ లాంగ్ రన్‌లో మనకు కూడా హార్ట్ మీద, బ్రెయిన్ మీద ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి, అది ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా రావచ్చు. జనరల్‌గా మిడిల్ ఏజ్ నుండి చాలా కామన్‌గా వస్తాయి. రెస్పిరేటరీ సిస్టమ్ ప్రాబ్లమ్ వల్ల వచ్చే వాటిని ట్రీట్ చేయాలి. చిన్న పిల్లల్లో అడెనైడ్స్ ఉంటాయి కదా! హ్మ్. టాన్సిలైటిస్, అడెనైడ్స్. ఇది కామనెస్ట్ కాజ్ ఆఫ్ స్నోరింగ్ ఇన్ చిల్డ్రన్. అడెనైడ్స్, టాన్సిల్స్ చెక్ చేసి వాటికి ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తే అది ష్రింక్ అవుతే గనక అలోపతిక్‌లో అయితే సర్జరీ చేసిన తర్వాత గనక ఆటోమేటిక్‌గా స్నోరింగ్ తగ్గిపోతుంది. సో, దట్ ఈస్ వన్ మెడికల్ కండిషన్. పెద్దవాళ్ళలో కూడా అంతే. నోస్ బ్లాక్ అవుతుంది సైనస్ ప్రాబ్లమ్ వల్ల, హ్మ్. అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ వల్ల. వాటిని ట్రీట్ చేస్తే ఆటోమేటిక్‌గా స్నోరింగ్ పోతుంది. సెకండ్ హెరిడిటరీ అంటే పెద్దవాళ్ళ ఫ్యామిలీలో ఫాదర్, మదర్, గ్రాండ్ పేరెంట్స్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ దిస్ కండిషన్. హ్మ్. వితౌట్ ఎనీ రీజన్ యూ విల్ గెట్ ఇట్. యెస్. ఎక్కువ లావుగా ఉన్న వాళ్ళలో చాలా కామన్ హ్మ్. అబ్జర్వేషన్‌లో సన్నగా ఉన్న వాళ్ళకంటే. సో, కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ లైక్ స్మోకింగ్, డ్రింకింగ్ ఇలాంటివి ఉన్న ఇర్రెగ్యులర్ స్లీప్ హ్యాబిట్స్. సో, డే టైమ్‌లో పడుకోవడం, నైట్ టైమ్ మెలుకుంటాం. ఇలా అన్నీ నేచర్‌కి అగెయిన్స్ట్ అలవాట్లు ఉన్నప్పుడు దట్ విల్ డ్యామేజ్ అవర్ సిస్టమ్. సో, అందులో స్నోరింగ్ కూడా వన్ ఆఫ్ ద. లావుగా ఉండి కొన్ని లక్షణాలు మాకు కనబడితే క్యాల్కిరియా కార్బన్ ఒక మందు ఉంది. ఆ మందు ఇచ్చినప్పుడు వాళ్ళకి స్నోరింగ్ ఆటోమేటిక్‌గా క్యూర్ అవుతుందన్నమాట. అట్లా సో మెనీ కాన్స్టిట్యూషనల్ డ్రగ్స్ ఆర్ దేర్. ఈచ్ పర్సన్స్ కాన్స్టిట్యూషన్‌ని డిటెక్ట్ చేసి ఆఫ్టర్ కేస్ టేకింగ్, ప్రాపర్ కేస్ టేకింగ్, రైట్ చాయిస్ ఆఫ్ డ్రగ్స్ ఇచ్చినప్పుడు తప్పకుండా దాన్ని క్యూర్ చేయొచ్చు. ఏ ఏ డిసీజ్ అయినా కూడా 100% ఏ సిస్టమ్ క్యూర్ చేయలేదు. బట్ మ్యాక్సిమం పర్సెంటేజ్ వీ కెన్ ట్రీట్ విత్ అవర్ మెడిసిన్స్. ఓకే. ఒక లెమ్నా మైనర్ అని ఒక మందు ఉంది. హ్మ్. అది అడెనైడ్స్‌కి చాలా హెల్ప్‌ఫుల్. సెప్టమ్ డీవియేషన్‌కి చాలా హెల్ప్‌ఫుల్. నేజల్ పాలిప్స్‌కి చాలా హెల్ప్‌ఫుల్. ఆ మందు ఇచ్చినప్పుడు అవి రిలీవ్ అవుతే ఆటోమేటిక్‌గా స్నోరింగ్ కూడా తగ్గుతుంది. తర్వాత యాజ్ ఐ టోల్డ్ యూ యోగా, మెడిటేషన్, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, ప్రాణాయామం ఓకే. అవి యాక్టివిటీస్. కూడా సపోర్టివ్‌గా హెల్ప్ చేస్తాయి. ఏవైనా కూడా ఎక్సర్సైజ్‌లు అన్నీ డిసీజ్‌ని క్యూర్ చేయవు. దే హెల్ప్ ఇన్ సపోర్టింగ్ మెడిసిన్. యెస్. యెస్. సో బోత్ టుగెదర్ కాంబినేషన్ డిసీజ్ కెన్ గెట్ ట్రీటెడ్. హ్మ్. నాట్ alone with exercise that you will cure బీపీ ఆర్ ఎనీథింగ్. హ్మ్. సో ఎక్సర్సైజ్ చేస్తే బీపీ కంట్రోల్‌కి హెల్ప్ చేస్తుంది. షుగర్ కంట్రోల్‌కి హెల్ప్ చేస్తుంది. నిద్ర బాగా రావడానికి హెల్ప్ చేస్తుంది.